చేతిలో ఫోను సరిపోను పైకం ఉంటే చాలబ్బా ఏది కావాలన్నా ఇంటికే వచ్చి కాలింగ్ బెల్ కొడతారు. అన్నిటికీ సపరేట్ యాప్లు వచ్చినాయి. మరి తెరిచినమా ఆర్డర్ పెట్టినమా గంతే. సార్ మేడం అని వస్తూనే ఉంటారు. బజార్కు పోవాల్సిన పని లేదు, 4 దుకాణాలు తిరగాల్సిన అవసరం లేదు. ఈడికి మంచిగానే ఉన్నది కానీ బుకింగ్ చేయగానే మన ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేటోళ్ళకు సుతా కొన్ని తిప్పలు ఉంటాయి కదా. అగో గాళ్ళ కోసమే ఈ వార్త. గిగ్ వర్కర్ల సమ్మెకు సెంటర్ రోలు దిగొచ్చినట్టే. డిసెంబర్ 31 మాపటిల్లి కొన్ని గంటలే పని బంద్ పెట్టిరు కానీ యాప్ కంపెనీలకు సురుకు మంచిగానే తగినట్టు ఉంది. ఎమ్మటే ఇన్సూరెన్స్ రూల్స్ వచ్చింది. మళ్ళా స్విగ్గీ, జొమాటో, రాపిడో, ఓలా ఇట్లా ఎన్లనన్నా ఏడాదిలో 90 రోజులు పనిచేస్తే వాళ్ళకి బీమా ఇస్తారట. ఇక కొన్ని రోజులు ఫుడ్ డెలివరీ, ఇంకో కొన్ని రోజులు బైక్ టాక్సీ నడిపితే 120 రోజులు ఉండాలనేది కండిషన్. టక్కలు అయినా సుస్తైనా దవాఖానలో పడ్డా పానం పోయిన ఇన్సూరెన్స్ పని చేస్తుందట. ఈ వెబ్సైట్ లో వివరాలు నింపితే ఆన్లైన్ లో సపరేట్ ఐడి కార్డులు వస్తాయి. దాన్ని బట్టే ఇన్సూరెన్స్ ఏ యాప్ కంపెనీ కింద పని చేస్తున్నారు అలా తాంచెలు కొంచెం వసూలు చేసి ఈ సౌలత్ చేయాలని సెంటర్ వాళ్ళు డిసైడ్ చేసిండ్రు. అవు మరి ఎండలా వానలా చలిలా గల్లీ గల్లీ తిరిగితే మనోళ్ళ తిప్పలు ఎవరు పట్టించుకోరాయే. మళ్ళా 10 నిమిషాలనే డెలివరీ చేయాలని సతాయిస్తుండే వరకు ఆగమాగం పోయి ఆపదలో పడుతున్నారు. దవాఖానలో పడితే ఎటుకెళ్ళి ఏ కాన రాదు, చేతి నుంచి పెట్టుకోవాల్సిందే. ఇన్సూరెన్స్ ఉంటేనన్నా కొంత నయం కదా. 10 నిమిషాల డెలివరీ వల్ల చాలా మంది యాక్సిడెంట్లకు గురి అవుతున్నారు. దేశంలో గిగ్ వర్కర్ల పరిస్థితి గిట్లున్నందుకే మన కాడ చట్టం దేవతున్నది సర్కారు. పిఎఫ్, ఈఎస్ఐ, ఆరోగ్య బీమా, ప్రమాద బీమా పక్క కట్టవలసిందే పని చేయించుకునేటోళ్ళు. మళ్ళా పొంటెల కమాన్ డ్యూటీలు అంటే నడవది. అందరి లెక్క 8 గంటలే, ఎక్కువ అయితే ఓటీ కట్టియాలి. ఎప్పుడంటే అప్పుడు జాబ్లకి వెళ్ళి తీసేస్తామంటే నడవది. ముందు నోటీసులు ఇవ్వాల్సిందే. మంత్రి వివేక్ వెంకటస్వామి సార్ 2-3 మాటల వీళ్ళతోటి మాట్లాడి కొత్త రూల్స్ తయారు చేసిండ్రు. కేబినెట్ కూడా ఓకే చెప్పింది. ఇక అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిరంటే తెలంగాణలో 4 లక్షల మందికి ఎంతో ఫాయిదా. మళ్ళా